చల్లబడ్డ రాజాసింగ్, ఫలించిన బండి సంజయ్ మంత్రాంగం. హైదరాబాద్ ఎమ్మెల్సీ అంశంపై కుదిరిన సయోధ్య. అభ్యర్థిని తీవ్రంగా వ్యతిరేకించిన గోషమహల్ ఎమ్మెల్యే వరుస ప్రకటనలతో కాషాయ పార్టీలో గందరగోళం. హనుమాన్ జన్మదినోత్సవ శోభయాత్ర రోజు ఇష్యూ సెటిల్. ఎట్టకేలకు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చల్లబడ్డారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ బుజ్జగించడంతో కూలయ్యారు. బీజేపీలో కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన రాజాసింగ్ కొన్ని రోజులుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ స్థానిక సంస్థల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై ఇటీవల ఘాటు విమర్శలు చేశారు. సీనియర్ నేత గౌతమ్ రావును పార్టీ బరిలోకి దింపింది. ఈ నేపథ్యంలో రాజాసింగ్ రాష్ట్ర నాయకత్వాన్ని టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బీజేపీలో మేకప్ మ్యాన్ ఉన్నారని, టేబుళ్లు తుడిచే వారికి టికెట్లు ఇస్తారని చేసిన వరుస స్టేట్మెంట్ల వెనుక గందరగోళానికి దారితీసింది. ఎట్టకేలకు రాజాసింగ్ కూలయ్యారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఎంట్రీతో ఈ వివాదానికి తెరపడింది. హనుమాన్ జన్మదినోత్సవ వేళ శోభయాత్రతో ఇష్యూ ఒక కొలిక్కి వచ్చింది. ఇక పార్టీ ఆదేశిస్తేనే బండి వెళ్ళిరా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ స్థానం కొలుపు కోసం బీజేపీ తీవ్ర కసరత్తు చేస్తున్నది. అయితే అభ్యర్థి ఎంపికపై సొంత పార్టీ ఎమ్మెల్యే నుంచే తీవ్ర వ్యతిరేకత రావడంతో పార్టీ ఇరకాటంలో పడింది. గ్రేటర్ హైదరాబాద్లో బీజేపీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ ఎవరితోనూ చర్చించకుండానే అభ్యర్థి ఫైనల్ చేశారని ఆయన ఆరోపించారు. ఈ తరుణంలో ఈ వివాదాన్ని ముగించేందుకు బండి సంజయ్ రంగంలోకి దిగారు. ఈ నాయకత్వమే ఆయన్ను పురమాయించిందా, రాష్ట్ర నాయకత్వమే ఆయన్ని పురమాయించిందా, లేక ఆయన్నే వ్యక్తిగతంగా వెళ్ళారా అనేది సస్పెన్స్గా మారింది. ఎందుకంటే ఇటీవల రాజాసింగ్ మాట్లాడుతూ గతంలో బండి సంజయ్ తనకు ఒక అన్నగా సపోర్ట్గా నిలిచారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన తనకు అండగా ఉన్నారో లేదో తెలియడం లేదని కామెంట్ చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు పరోక్షంగా బండి సంజయ్ను ఉద్దేశించే అన్నారనే ప్రచారం జోరుగా సాగింది. తను అండగా ఉన్నాననే విషయాన్ని స్పష్టం చేయడంలో భాగంగా బండి రాజాసింగ్తో భేటీ అయ్యారా అనే చర్చ కూడా జరుగుతూ ఉంది. రాజాసింగ్ మళ్ళీ యాక్టివ్ అవ్వబోతా ఉన్నారంట. పాత బస్తీలో బండి పర్యటనతో ఎమ్మెల్సీ ఎన్నికల అంశంపై సంధి కుదరడంతో పాటు రాజాసింగ్ను మళ్ళీ పార్టీలో యాక్టివ్ చేయడం పైన చర్చ జరిగినట్టు తెలిసింది. అంతేకాకుండా త్వరలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపిక జరగనున్న తరుణంలో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఈ అంశంపై మద్దతు కూడగట్టేందుకు రాజాసింగ్తో ఏమైనా చర్చించారా అనే సందేహాలు పొలిటికల్ సర్కిల్స్లో వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా ఈ భేటీలో రాజాసింగ్, గౌతమ్ రామ్ ఒకరినొకరు శాలువ కప్పుకొని ఆలింగనం చేసుకోవడం కోసం ఎరుపు. దీంతో సంధి కుదిరిందని స్పష్టమైంది. హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎంకు ఏకగ్రీవం అయ్యేందుకు ఛాన్స్ ఇవ్వద్దని బీజేపీ పట్టుబట్టి అభ్యర్థిని బరిలోకి దింపింది. అన్ని పార్టీల ప్రజాప్రతినిధులను కలిసి ఓట్లు అడుగుతామని కమలదళం స్పష్టం చేసింది. ఈ అంశంపై బండి దేశభక్తులైతే బీజేపీకి ఓటేయాలని కోరారు. ఈ నెల 24న పోలింగ్ జరగనుంది. ప్రజాప్రతినిధులు ఎవరికి పట్టం కడతారనేది ఆసక్తికరంగా మారింది. బలం లేకపోయినా ఎంఐఎం కంచుకోటలో బీజేపీ పాగా వేసేందుకు ఎలాంటి వ్యూహాన్ని అమలు చేయబోతుందని ఇంట్రెస్టింగ్గా మారిందంట. ఒకవేళ బీజేపీకి గనక బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తే మేలు జరగవచ్చు. అటు ఎంఐఎం కాంగ్రెస్ పొత్తులో భాగంగా ఇటు దిక్కు, మరొక వైపు బీజేపీ బీఆర్ఎస్లో భాగంగా. ఒకవేళ బీఆర్ఎస్ బీజేపీ కనుక కలిసిపోతే ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మంచి ఊపు వస్తుంది. ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి చెప్పేది అదే, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, అవి రెండు కూడా అన్నదమ్ములు లెక్క అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కాబట్టి అదే కనుక జరిగితే నిజంగానే వాళ్ళు అన్నటువంటి మాట నిజమవుతుంది. కాబట్టి మరి అది నిరూపించుకుంటారా లేకపోతే వదిలేస్తారా ఏందనేది ఒక ప్రశ్నగానే కనబడతా ఉంది. బండి సంజయ్ అలాగే రాజాసింగ్ కలయిక పట్ల మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపకంగా తెలియజేయండి.